వెల్కమ్ టు డాట్ న్యూస్. ఇప్పుడు మనతో పరిపూర్ణానంద స్వామి ఉన్నారు. యాక్చువల్గా హిందూపురానికి ఆయన రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడంతో రాష్ట్రమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దీనికన్నా కూడా ముందు శ్రీపీఠాన్ని స్థాపించి హిందూ మతాన్ని ధర్మాన్ని ప్రచారం చేస్తున్నారు విస్తృతంగా. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి అసలు రీజన్ ఏంటి? ఆయన ఎందుకు హిందూపురాన్ని సెలెక్ట్ చేసుకున్నారు? మరీ పంతంగా బీజేపీ నుంచి సీట్ రాకపోతే ఎందుకు రెబల్ క్యాండిడేట్గా ఆయన పోటీ చేయాల్సి వచ్చింది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. ఎందుకు హిందూపురాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? పర్టికులర్గా పంతం బట్టి మరీ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, రీజన్ ఏంటి? పంతం నాది కాదు. పంతం ఏంటంటే నాకు సీట్ ఇవ్వకూడదనే పంతంతో వాళ్ళు పట్టారు. కానీ నేను ముందు నుంచి హిందూపురాన్ని ఎంచుకున్నాను. కారణం ఏంటంటే నాకు ఎప్పుడు కూడా ఒక ఆలోచన, ఏదైనా కష్టపడాలి, ఒక పని చేయాలి, మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి, ఆ రకంగా గుర్తింపు రావాలనుకుంటాను. కానీ జస్ట్ ఏదో నిలబడ్డాము గుర్తింపు వచ్చేసింది నాకు ఇష్టం లేదు. అది మొదటి నుంచి కూడా ఏ పని చేసినా అదే కోణంలో హిందూపురం అనేటువంటిది ఆ పేరు నన్ను ఒకటి ఆకర్షించింది. నెంబర్ 1, భారతదేశంలో ఈ పేరు ఎక్కడా లేదు. నెంబర్ 2 ఏంటంటే దీనికి వెనకబాటుతనం కేవలం నాయకుల యొక్క నిర్లక్ష్యం, కేవలం పాలకుల యొక్క స్వార్థం, దీనితోటే ఇది వెనకబడింది. ఈ హిందూపురానికి వెనకబాటుతనం అనేటువంటిది చెరిపేయాలి. అది ఒక పంతం, నాలో సీటు మీద పంతం కాదు, ఆ ఒక్క పంతంతో ఇక్కడికి వచ్చాను. దానికోసం అయితే ఒక పొలిటికల్ పార్టీ నుంచి పోటీ చేయడం ఎందుకు? ప్రజాసేవలను ఇంకొకలాను ప్రజాసేవలు ఇవన్నీ అమ్మ ఒక్క మాట చెప్తాను, చేయొచ్చు కదా. రాజకీయ వ్యవస్థకు మించినటువంటిది ఏదీ లేదు. రెండోది, ఏ సేవ చేయాలన్నా రాజకీయ నాయకుడి యొక్క అనుమతి కావాల్సిందే. ఈరోజు ఆశ్రమాలు దేవాలయాలే వాళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి, విలవిల్లాడుతున్నాయి. ప్రతి వ్యవస్థలో కూడా రాజకీయం అనేది ఈరోజు జొరబడిపోయింది. కాబట్టి రాజకీయం అనేటువంటి వ్యవస్థని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ప్రశ్నించరు. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మీడియం ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. దానికి మించిన గొప్ప వ్యవస్థ ఇంకొకటి లేదు చెయ్యడానికి. దేన్నైనా అడ్డుకునేదానికి కూడా అదే గొప్ప వ్యవస్థ. చేసే వాళ్ళని అడ్డుకోవాలన్నా, వాళ్ళు చేయాలన్నా పెద్ద వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థ. దాంట్లోనే మనం దిగాలి. ఎందుకంటే నేను ఎన్ని ప్రవచనాలు చెప్పి ఏం చేసినా దాని ఉపయోగం లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సత్యసాయిబాబా గారు ఉన్నారు. ఆయన కొన్ని దశాబ్దాల కాలం అలాగ చేస్తూ ఉంటే ఈరోజు ఒక పుట్టపర్తి అనేటువంటిది ఒక నీళ్ళు ఇవ్వగలిగాడు ఆయన కదా. ఎన్ని పదుల సంవత్సరాలు నీళ్ళు ఇవ్వగలిగారు, వైద్యం ఇవ్వగలిగారు, విద్య ఇవ్వగలిగారు. అది 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఆయన కృషి చేశారు. కానీ అప్పటి కాలంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది? తర్వాత ఏమైంది? ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆయన ఉండగానే ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆయన యొక్క బాడీని పెట్టే చాలా రాజకీయాలు నడిచాయని అంటున్నారు. కాబట్టి నా అభిప్రాయం ఏంటనంటే, రాజకీయ వ్యవస్థలోకి ఎందుకు వచ్చారనేటువంటి ప్రశ్న దయచేసి పక్కన పెట్టండి. రాజకీయ వ్యవస్థ ఈరోజు ప్రతి వ్యవస్థల్ని శాసిస్తుంది. ఏది మంచి చేయాలన్నా అదే, మంచిని అడ్డుకోవాలన్నా రాజకీయ వ్యవస్థే. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థలోకి అడుగుపెట్టి హిందూపురాన్ని ఎంచుకున్నాను. వాళ్ళు నాకు సీట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దానికి ఒక బూచి చూపెట్టారు. ఎవరు? బాలకృష్ణ గారే. స్వామీజీకి ఇస్తే నాకు ముస్లింలు ఓట్లు వేయరని. అంటే హిందువులు గొర్రెలా అని ప్రశ్నించారు. హిందువులు ఏమన్నా బర్రెలా, దున్నపోతులా? వాళ్ళ చర్మం తిక్కయిందా? అంటే నీకే ఊడిగం చేస్తూ ఉండాలా? సరే చూసుకుందామని నేను దిగాను. రేపు మీకు కూడా పోటీ చేస్తే ముస్లిమ్స్ ఓట్స్ కావాలి కదా. సో మీరు ముస్లిమ్స్కి వ్యతిరేకమా, లేకపోతే హిందూకి సపోర్ట్ చేస్తూ అందరినీ కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎలా? ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి గారు ఉన్నారమ్మా, యూపీలో ఆయన ముఖ్యమంత్రి. చాలామంది ముస్లింలందరూ కూడా ఆయన్ని గౌరవిస్తున్నారు, ఆయనకు ఓట్లేస్తున్నారు. ఆయన ముస్లిం ఎలా వ్యతిరేక అవుతారు? సన్యాసి అయినంత మాత్రాన అసలు ఆ భావనే ఎందుకు మనకు? నా దగ్గరికి ఎందరో వస్తున్నారు ముస్లిం మైనారిటీ సోదరులు. వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు వెయ్యలేదు, నేనేం బాధపడను. నేను పక్కాగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నేను ముందుకు సాగుతున్నా. నాకు ఒక క్లారిటీ ఉంది. ఆంధ్ర రాష్ట్రమే కాదు, చాలా రాష్ట్రాలు ఊహించినటువంటి ఫలితాలను ఇక్కడ చూడొచ్చు మీరు. యాక్చువల్గా ఇప్పుడు మీకు సీట్ ఇవ్వకపోతే మీకు కోపం రావాల్సింది బీజేపీ మీద. ఎందుకంటే 1 ఇయర్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అక్కడి నుంచి అష్యూరెన్స్ తెచ్చుకున్న తర్వాతే మీరు వర్క్ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఎందుకు వీళ్ళని నిందిస్తున్నారు? ఎందుకు కూటమిని? మీరు బాలకృష్ణన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళు కూటమి డెసిషన్ తీసుకున్నారని వాళ్ళని నిందిస్తున్నారు. కోపం ఉందని మీరు ఎలా గమనించారు? నాలో కోపం ఎక్కడుంది? కోపం కాదు, నో, నాకు కోపం కాదు, నాలో బాధ కూడా కాదు. బాధ కోపాలు ఇవన్నీ పక్కన పెడితేనే ఈ బట్ట వేసుకోగలం. కోపము బాధ కాకుండా నా ఆలోచన ఏదైతే ఒక సంకల్పం ఉందో,
ఇక్కడ బాగు చేయాలనే సంకల్పం, దానికి అడ్డు తగిలినప్పుడు నేను దాన్ని బ్రేక్ చేయాలి, నాకు అడ్డు వచ్చిన దాన్ని నేను ఎలా దాటుకుని వెళ్ళాలి, అదే నా ఆలోచన తప్ప వ్యక్తుల మీద నాకేం కోపాలు లేవు, తాపాలు లేవు. ఇప్పుడు బాలకృష్ణ ఒక నిమిత్త మాత్రం, ఆయనే ఎత్తాడు ఇది, స్వామీజీకి ఇస్తే నాకు ముస్లిం ఓట్లు పోతాయని. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థి ఒక ముస్లిం అభ్యర్థి నిలబడ్డారు అక్కడ హిందూపురంలో. అలాగనే వైకాపాకి పెద్ద ముస్లిం ఓటు బ్యాంక్ ఉందని అంటున్నారు. ఇంకా భ్రమల్లో ఎందుకు ఉంటున్నారు? ఇంకా కులాలు మతాల ఆలోచనలు ఎందుకు వీళ్ళు పడి మగ్గుతున్నారు? బయటికి రండి, మంచి చేయాలనుకున్న వాడికి ఇవేవి ఆటంకాలు కావు. ఇంకా హిందుత్వం కూడా మతం అని అంటారు, మీరు కూడా ఒక మతానికి కాదు. రిప్రజెంట్ హిందుత్వం మతం చేస్తున్నారు కాదు, అని అంటారు. హిందుత్వం ఈజ్ నాట్ ఏ మతం, హిందుత్వం ఈజ్ ఏ ధర్మం. అంటే జనంలో ఉన్న అవగాహన అదే. సరే, అవగాహన ఎలా ఉన్నా మనం కూడా అదే మాట్లాడుతున్నాం అనుకుంటారు. అవ్వచ్చు, నేను హిందువుని అవ్వచ్చు. దట్ డజంట్ మీన్ దట్ నేను హిందూ అంటే ఏంటి? లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలనే కదా హిందూ ధర్మం చెప్తున్నది. మరి హిందూ ధర్మం ఏమి వీడిని కొట్టు వాడిని తిట్టని నేను చెప్పట్లేదుగా, నేర్పట్లేదు కదా. రాముడు ఎలాంటి చరిత్ర చూపించాడు, కృష్ణుడు ఎలాంటి గీతను అందించాడు. కాబట్టి అధర్మం వైపు ఎప్పుడైనా సరే ఎవరు నిలబడ్డా, అది సొంత వాళ్ళైనా సరే అది తప్పని తప్పుగా చెప్పాలి. ధర్మం వైపు నిలబడ్డవాడు పరాయి వాడైనా సరే, ఏ కులంలో పుట్టని ధర్మం వైపు నిలబడ్డవాడిని మనవాడుగా మనం భావించాలి. ఇదే హిందుత్వం నేర్పుతుంది. దట్స్ ఇట్, స్పష్టంగా ఉన్నాను. చాలా ఫైట్ చేశారు. ఐ మీన్ బీజేపీతో కావచ్చు ఈ సీట్ మీకు ఇవ్వాలి అని, పార్లమెంట్ హిందూపురం పర్టికులర్గా పార్లమెంట్ని. అలానే చంద్రబాబు నాయుడుతో కూడా వెళ్ళి మాట్లాడారు. అసలు ఏం తెలిసింది, ఎందుకు మీరు వాళ్ళతో అంటే ఇది చేసి పోటీ చేయాల్సి వచ్చింది ఒక రెబల్ క్యాండిడేట్? మీకు ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా, బీజేపీ వాళ్ళతోటి నేను మాట్లాడినప్పుడు వాళ్ళు స్పష్టంగా మీకే సీటు కేటాయించాలని మేము టిక్కు పెట్టాము, మీ పేరు మీద టిక్కు పెట్టామనేటువంటిది నాకు పైనుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, పక్కా ఇన్ఫర్మేషన్. ఇక్కడ కేవలం బాలకృష్ణ గారి యొక్క మాట పట్టుకుని, లోకేష్ గారి మాట పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయతని వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా చెప్పారు, నేనేమీ చెయ్యలేకపోతున్నాను, మీరనేది అక్కడ గెలుస్తారు తప్పక, ఓపెన్గా చెప్పారు ఆయన. అక్కడ టీడీపీ క్యాండిడేటు, ఎంపీ క్యాండిడేటు ఒక బలమైన క్యాండిడేట్ కాదు, అయినా కూడా మాకు తప్పని పరిస్థితి. ఓపెన్గా ఒప్పుకుంటే నేనేం చెప్పాలి చెప్పండి? నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను మీతో, నేనేమి ఎడమరికలు లేవు. కాబట్టి వేరే మార్గం లేదు. ఇంకా మీరు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు నేనేమి చేయలేను, నా చేతుల్లో లేదని. కానీ సెంట్రల్ బీజేపీని కాదని వీళ్ళు నిర్ణయం తీసుకోగలరా మీకు ఇవ్వకుండా? ఎందుకు అంటే వీళ్ళే తాపత్రయపడ్డారు. మనం చాలా చూసాము న్యూస్లో కానీ, ఏదైనా వీళ్ళు వెళ్ళి కలవడానికి కానీ బీజేపీతో. ఒక చిన్న మాట చెప్తాను, మీరు అలా అంటున్నారు కదా, సపోర్ట్ తీసుకోవడానికి అనపర్తి సీటు ఉంది. అనపర్తి సీటు బీజేపీకి సంబంధమే లేదు. బీజేపీ అడుగుతుందా? అడగదు. పోనీ బీజేపీకి ఇచ్చారనుకోండి, బీజేపీ పెట్టిన కార్యకర్తని ఆయన ఉపయోగపడటని చెప్పి మళ్ళీ టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఆ సీటు ఆశించారో, ఎవరికైతే ఆ సీటు వెళ్ళాలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీలో పెట్టి సీట్ ఇప్పించారు. అసలు ఇది ఏం జరుగుతుంది? అంటే బీజేపీ అంత అసమర్థతగా ఉందా అలయన్స్లో? వాళ్ళు వదిలేశారమ్మా, వాళ్ళు దే డోంట్ వాంట్ టు పోక్ దేర్ నోస్. వాళ్ళకి 29 రాష్ట్రాల్లో 543 ఎంపీ స్థానాల్లో వాళ్ళకి ఇప్పుడు ఆంధ్రాలో పోక్ చేసి ఎంత కెలుక్కుని మొత్తం మిగతావన్నీ పాడు చేసుకునే టైం లేదు వాళ్ళు. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, బీజేపీ ఇక్కడ ఎలా ఉందనంటే, ఓకే చంద్రబాబు నాయుడు పొత్తులో భాగంగా వచ్చాడు, ఆయన ఏమన్నాడు? ఒక్క ఆలోచన చెప్పాడు, నేను నడిపిస్తాను వ్యవహారము, ఈ కూటమి యొక్క వ్యవహారం నేను నడిపిస్తానని. మీరు ఆలోచన చేస్తే బీజేపీలో ఉన్నవన్నీ టీడీపీలో నుంచి వచ్చిన తలకాయలే, జనసేనలో ఉన్నవన్నీ టీడీపీలో నుంచి వచ్చిన తలకాయలే 90%. మరి ఇది ఎవరి చేతుల ద్వారా నడుస్తూ ఉంది? నిన్నటికి మొన్న బీజేపీ నాయకుడు ఎడ్లపాటి రఘునాథ్ గారు కూడా ఆయన అన్నారు, మీరు ఏం చేశారు? మొత్తం టీడీపీని తీసుకొచ్చి బీజేపీలో పెట్టి సీట్లు ఇప్పించుకున్నారు. బీజేపీ కార్యకర్తలకు ఎవరికి వచ్చాయి? బీజేపీ అసలైన బీజేపీ నాయకులకి ఎవరిచ్చారు? ఎక్కడున్నారని అడిగారు కదా. స్టేట్లో బీజేపీనే లేనప్పుడు కార్యకర్తలు కానీ లేకపోతే నిల్చోబెట్టి గెలిచే సామర్థ్యం ఉన్న లీడర్స్ లేరు కాబట్టి టీడీపీ వాళ్ళని తీసుకొచ్చుకుని పెట్టుకోవాల్సి వచ్చింది, పర్టికులర్ ఈ పార్టీలో జాయిన్ చేసి మరి అని చెప్పి కూడా చర్చ జరుగుతుంది. స్టేట్ అంతా పక్కన పెడతాం, పరిపూర్ణానంద్ ఇక్కడ గెలుస్తాడని తెలిసి ఎందుకు ఇవ్వలేదు సీటు చెప్పండి? నాకు ఇంతమంది కార్యకర్తల గణం అంటే నేను ఎంత ధైర్యంగా ఒంటరిగా నేను బరిలో దిగి నేను అగ్గిపెట్టె గుర్తు తెచ్చుకొని ఈరోజు అగ్గిపెట్టె గుర్తుకు ఓటేయాలని నేను ఇంటింటికి తిరుగుతున్నాను. నా వెనక ఇంతమంది కార్యకర్తలు నిర్మాణం అయ్యారు. ఇంత బలమైన అభ్యర్థిని ఎందుకు టీడీపీ తోసిపుచ్చుకుంది? రాష్ట్ర బీజేపీ నాయకురాలతో మీరు మాట్లాడలేదా? మాట్లాడితే ఆవిడేమంటారు? మాట్లాడాను, ఆవిడ కూడా చేతులు ఎత్తేశారు. నా చేతుల్లో ఏమీ లేదు, నేనేం చెప్పినా అక్కడ వినే పరిస్థితిలో లేదని చెప్పేశారు ఆవిడ, ఓపెన్గా చెప్పారు.